ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ హై టీవీ. ఈరోజు చెక్ యువర్ నాలెడ్జ్ సూపర్ క్విజ్ 35లో భాగంగా మనం ఇప్పుడు మన క్లాస్ని చూసేద్దాం. ఒక వ్యక్తి భారత ప్రధాని కావడానికి కనీస వయసు ఎంత? ఒక వ్యక్తి భారత ప్రధాని కావడానికి కనీస వయసు ఎంత? ఆన్సర్ 25 సంవత్సరాలు. బినా మరియు దాసాన్ ఏ నదికి ఉపనదులు? బినా మరియు దాసాన్ ఏ నదికి ఉపనదులుగా ఉన్నాయి? ఆన్సర్ బెట్వా నది. ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాలకు ఉదాహరణ? ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాలకు ఉదాహరణ? ఆన్సర్ సింగపూర్. జీవితకాల సాధన ఆస్కార్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు? జీవితకాల సాధన ఆస్కార్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సత్యజిత్ రే. భారత ఉపఖండంలోని పురాతన విశ్వవిద్యాలయం ఏది? భారత ఉపఖండంలోని పురాతన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ టాక్సిలా విశ్వవిద్యాలయం. మధ్యప్రదేశ్లో జన్మించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ ఎవరు? మధ్యప్రదేశ్లో జన్మించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించినది ఎవరు? ఆన్సర్ సంధ్యా అగర్వాల్. టెర్మినల్ డాఫ్లర్ రాడార్ యొక్క ఉపయోగమేమి? టెర్మినల్ డాఫ్లర్ రాడార్ యొక్క ఉపయోగమేమి? ఆన్సర్ వాతావరణ అంచనా వేయడం. భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాట సందర్భంగా భారతదేశము నీరసము లేక దుఃఖము ప్రకటించుచు అంగళ్ళు మూసివేతకు దారితీసిన చట్టం ఏది? భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాట సందర్భంగా భారతదేశం నీరసము లేక దుఃఖము ప్రకటించుచు అంగళ్ళు మూసివేతకు దారితీసిన చట్టం ఏది? ఆన్సర్ ప్రొటెస్ట్ రౌలట్ చట్టము వ్యతిరేకంగా. ప్రభుత్వ విధానాలపై ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం యొక్క నోడల్ ఏజెన్సీ పేరు ఏమి? ప్రభుత్వ విధానాలపై ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం యొక్క నోడల్ ఏజెన్సీ పేరు ఏమి? ఆన్సర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. 2008లో భారతదేశంలో ఈ పాస్పోర్ట్ యొక్క మొదటి కాపీని ఎవరు పొందారు? 2008లో భారతదేశంలో ఈ పాస్పోర్ట్ యొక్క మొదటి కాపీని ఎవరు పొందారు లేక ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ప్రతిభా పాటిల్. భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశానికి తీసుకువచ్చినది ఎవరు? భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశానికి తీసుకువచ్చినది ఎవరు? ఆన్సర్ రామానుజాచార్యులు. భారతదేశంలో జీరో బేస్డ్ బడ్జెట్ మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారతదేశంలో జీరో బేస్డ్ బడ్జెట్ను మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఏప్రిల్ 1987. పాణిని వ్యాకరణంపై ఒక పుస్తకం రాశాడు. ఇది ఏ పుస్తకము? అంటే ఆ పుస్తకం పేరు ఏమి? పాణిని వ్యాకరణంపై ఒక పుస్తకం రాశాడు. ఆ రాసినటువంటి పుస్తకం పేరు ఏమి? ఆన్సర్ అష్టాధ్యాయి. ఉత్తరప్రదేశ్లో నిమ్మకాయను ఎక్కువగా ఎక్కడ పండిస్తారు? ఉత్తరప్రదేశ్లో నిమ్మకాయలను ఎక్కువగా ఎక్కడ పండిస్తారు? ఆన్సర్ ఫతేపూర్ మరియు ప్రతాప్ఘర్లో పండిస్తారు. మొఘల్ చక్రవర్తుల్లో ఎవరు పూర్తిగా మద్యపానం చేయనివారు? మొఘల్ చక్రవర్తుల్లో ఎవరు పూర్తిగా మద్యపానం చేయనటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఔరంగజేబు. భారతదేశానికి వచ్చిన మొదటి ఆంగ్ల వాడ పేరు ఏమి? భారతదేశానికి వచ్చిన మొదటి ఆంగ్ల వాడ పేరు ఏమి? ఆన్సర్ రెడ్ డ్రాగన్. భారతదేశంలో
న్యాయ సమీక్ష యొక్క అధికారాన్ని ఎవరు కలిగి ఉన్నారు? భారతదేశంలో న్యాయ సమీక్ష యొక్క అధికారాన్ని ఎవరు కలిగి ఉన్నారు? ఆన్సర్ సుప్రీంకోర్టు. స్థూల దేశీయ హ్యాపీనెస్ అను భావన ఎవరి చేత అభివృద్ధి చేయబడింది? స్థూల దేశీయ హ్యాపీనెస్ను అను భావనను ఎవరి చేత అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ భూటాన్. ఏ ప్రాచీన రాజ్యంలో మహిళలు కుస్తీ పోటీలలో పాల్గొనేవారు? ఏ ప్రాచీన రాజ్యంలో మహిళలు కుస్తీ పోటీలలో పాల్గొనేవారు? ఆన్సర్ విజయనగర రాజ్యంలో. జైచంద్ చేసిన ద్రోహం కారణంగా పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. తదనంతరం జైచంద్ ఎక్కడ ఎప్పుడు చంపబడ్డాడు? జైచంద్ చేసిన ద్రోహం కారణంగా పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. తదనంతరం జైచంద్ ఎక్కడ ఎప్పుడు చంపబడ్డాడు? ఆన్సర్ కనౌజ్ యుద్ధం 1194లో. ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ పుస్తకం రాసినది ఎవరు? ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ అమర్త్య సేన్. పంజాబ్లో అత్యధిక సంఖ్యలో హాకీ ఒలింపియన్లను ఇచ్చిన గ్రామం ఏది? పంజాబ్లో అత్యధిక సంఖ్యలో హాకీ ఒలింపియన్లను ఇచ్చిన గ్రామం పేరేమి? ఆన్సర్ సంసత్పూర్. ఒక ఎకరా భూమి విస్తీర్ణం ఎంత? ఒక ఎకరా భూమి విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 4840 చదరపు గజాలు. అలహాబాద్ను తన రాజధానిగా చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? అలహాబాద్ను తన రాజధానిగా చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ షా ఆలం. భారతదేశంలో ఫంక్షనల్ మెట్రో రైలు వ్యవస్థ లేని నగరం ఏది? భారతదేశంలో ఫంక్షనల్ మెట్రో రైలు వ్యవస్థ లేని నగరము ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది? ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది? ఆన్సర్ షాంఘై మాగ్లేవ్. 7 అంతస్తుల నిర్మాణమైన పొటోలా ప్యాలెస్ దేనితో సంబంధం కలిగి ఉంది? 7 అంతస్తుల నిర్మాణమైన పొటోలా ప్యాలెస్ దేనితో సంబంధం కలిగి ఉన్నది? ఆన్సర్ మహారాణా దలైలామా. ఆపరేషన్ సంకట్ మోచన్ దేనితో సంబంధం కలిగి ఉంది? ఆపరేషన్ సంకట్ మోచన్ దేనితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ దక్షిణ సూడాన్ నుండి భారతీయులను తరలించడం. భారతదేశ పశ్చిమ తీరంలో ప్రసిద్ధ ఓడరేవు ఏది? భారతదేశ పశ్చిమ తీరంలో ప్రసిద్ధ ఓడరేవు ఏది? ఆన్సర్ నవాషేవ. మీరు కాలేజీకి వెళ్ళి మీ తలలను జ్ఞానంతో నింపాలి అని ఎవరు అన్నారు? మీరు కాలేజీలకు వెళ్ళి మీ తలలను జ్ఞానంతో నింపాలి అని అన్నది ఎవరు? ఆన్సర్ మిచెల్ ఒబామా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 11. కుక్క మాంసాన్ని నిషేధించే ప్రక్రియను భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కుక్క మాంసాన్ని నిషేధించే ప్రక్రియను భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ నాగాల్యాండ్. సార్వత్రిక ఎన్నికలో ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడిన రాజ్యాంగ సవరణ ఏది? సార్వత్రిక ఎన్నికలో ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించబడిన సవరణ ఏది? ఆన్సర్ 61వ రాజ్యాంగ సవరణ. ఏది పంచగవ్య తయారీలో చేర్చబడలేదు? దేనిని పంచగవ్య తయారీలో చేర్చబడలేదు? ఆన్సర్ తులసి. ఏవి కనీస మద్దతు ధర
పరిధిలోకి రాదు? ఏవి కనీస మద్దతు ధర పరిధిలోకి రానివి? ఆన్సర్ కూరగాయలు, పండ్లు. ఏ భారత రాష్ట్రపతి 51వ జ్ఞాన్పీఠ్ అవార్డును పొందారు? ఏ రాష్ట్రపతి 51వ జ్ఞాన్పీఠ్ అవార్డును పొందారు? ఆన్సర్ రఘువీర్ చౌదరి. స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి కార్యాలయానికి ఎవరు ఎన్నికయ్యారు? స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి కార్యాలయానికి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వివి గిరి. ప్రపంచంలో అత్యధిక సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాలు ఏవి? ప్రపంచంలో అత్యధిక సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం ఏది? ఆన్సర్ సోమాలియా. ప్రపంచంలో అతిపెద్ద న్యాయస్థానం ఏది? ప్రపంచంలో అతిపెద్ద న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంతరిక్షంలో పెరిగిన మొదటి పువ్వు ఏది? అంతరిక్షంలో పెరిగిన మొదటి పువ్వు ఏది? ఆన్సర్ జిన్నియా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు క్లాస్ని మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.